వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నుంచి కూడా 12 ఏళ్ల తర్వాత వస్తున్న అరుదైన రాజయోగము ఈ రాశుల వారి యొక్క అరుదైనటువంటి రాజయోగంతో ఈ రాశుల వారి యొక్క భవిష్యత్తే మారిపోబోతుంది. బృహస్పతి ఉదయంతో ఈ రాశుల వారికి యోగాలు రాబోతూ ఉన్నాయి. గురువు 12 సంవత్సరాల తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశించబోతూ ఉన్నాడు. అక్టోబర్ నెలలో గురువు మిథున రాశి వద్ద కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. కర్కాటక రాశిలో గురు సంచారము 12 సంవత్సరాల తర్వాత ద్వాదశ రాశుల వారిపై ప్రభావాన్ని చూపించబోతుంది. ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం ఏ రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుందో తెలుసుకుందాం. తులారాశి వారు కర్కాటక రాశిలో గురు సంచారంతో తులారాశి జాతకులు కలిసి వస్తుంది. ఈ రాశి జాతకు యొక్క సమయం అదృష్టకాలంగా మారుతుంది. తులారాశి వారికి నూతన ఉద్యోగాలు వస్తాయి. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారి వర్తక వ్యాపారాలకు సమయం కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి భారీగా లాభాలను పొందుతారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పొందుతారు. ఈ సమయంలో జీవితంలో అద్భుతంగా జీవించబోతూ ఉన్నారు. వృశ్చిక రాశి వారు వృశ్చిక రాశి వారికి యొక్క గురు సంచారం కలిసి వస్తుంది. ఈ రాశి వారికి యొక్క సమయంలో వృత్తి వ్యాపారాల విజయాలు సాధిస్తారు. వృశ్చిక రాశి వారి విద్యార్థులు మంచి విజయాలను పొందుతారు. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి చేసే ప్రతి పనిలోని విజయ వేదే అవబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మీనరాశి వారికి కూడా కర్కాటక రాశిలో గురు సంచారం శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీనరాశి జాతకులకు పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. ఈ రాశి వారికి కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రత్యక్షలు గడిస్తారు. వ్యాపారంలో లాభాలను పొందుతారు. ఈ విధంగా ఎన్నో యోగాలు చూడబోతూ ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.